ప్రియమైన దేవుని వాళ్ళారా, తమ్ముడు రాకేష్, కవిత వారిద్దరికీ జన్మించినటువంటి విహాన్స్ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఒక్కరోజు క్రీస్తు విజ్ఞాన మహాసభకు కూడి వచ్చినటువంటి బంధువులకు, స్నేహితులకు, సంఘ సభ్యులకు, అలాగే ఆన్లైన్లో జాయిన్ అయినటువంటి సహోదరులకు మన ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లలు, ఈరోజు ఒక మంచి విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రార్థన చేసుకొని త్వరగా ప్రారంభించుకుందాం. పిల్లరా, అందరూ తల ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన మీ నామానికి వందనాలు తండ్రి. గడిచిన దినములంతా మీ చల్లని రెక్కల నీడలో మమ్మల్ని కాచి కాపాడి మా బ్రతుకు దినంలో మరొక దినాన్నిచ్చి తండ్రి, సంఘముగా మీ పిల్లలుగా మీ సన్నిధికి మమ్మల్ని చేర్చి తండ్రి, మీ మాటలు వినటానికి మా పట్ల చూపిన మహాకృప కొరకై మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం తండ్రి. దేవా, కొన్ని మాటలు మీ పిల్లలతో కలిసి పంచుకోవాలని ప్రయత్నపడుచుండగా కన్న తండ్రి, సమయోచితమైన జ్ఞానమును నాకు ప్రసాదిస్తారని, వింటున్న మీ పిల్లలు, నేను మీ మాటలు అర్థం చేసుకుని వాటి ప్రకారం జీవించులాగున మీ కృప మా పట్ల చూపుతారని వేడుకుంటూ, ఈ మీటింగ్ అంతట్లో తండ్రి ఆది నుండి అంతం వరకు మీ సహాయం అనుగ్రహిస్తారని, సమస్తం సవ్యంగా జరిగిస్తారని వేడుకుంటూ, ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు ఒక మంచి విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే బలవంతుని చేతిలో బాణము అనే విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. పిల్లారా, బలవంతుని చేతిలో బాణము. బాణం ఎవరు? బలవంతుడు ఎవరు? ఎందుకు బలవంతుడి చేతులు ఈ బాణము వాడబడాలి అనే విషయాలు కొన్ని బైబిల్లో నుంచే మీకు తెలియజేయాలనుకుంటున్నాను. పిల్లారా, బాణము అనంటే మనకు తెలుసు, పూర్వము రాజుల కాలాలలో వారు శత్రు రాజ్యాల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు సైనికులు వాడేటువంటి ఒక ఆయుధం. ప్రియులారా, ఆ బాణమును ఉపయోగించి శత్రు రాజ్యం మీద యుద్ధాలు చేసి శత్రు సైన్యాన్ని మట్టు పెట్టడానికి ఉపయోగించేటువంటి ఒక మారణాయుధం. ప్రియులారా, అలా ఆ విధంగా వాళ్ళు శత్రు దేశాల మీద యుద్ధాలు చేసి వారిని ఓడించి ఆ శత్రు రాజ్యాలను కైవసం చేసుకుంటారు. ప్రియులారా, రాజుల కాలంలో వాడేటువంటి ఒక ఆయుధం అని మనకు అర్థమవుతుంది బాణం అంటే. ప్రియులారా, అయితే ఈ రోజు యుద్ధ వాతావరణం మారింది. ఈ రోజు బాణాలు వాడటం లేదు. ఈరోజు బాంబులు, అణుబాంబులు, హైడ్రోజన్ బాంబులు, మిసైల్స్, రాకెట్స్ ఇవన్నీ ఉపయోగిస్తున్నారు. మనము ప్రపంచంలో చూస్తుంటే ప్రతిరోజు యుద్ధ వాతావరణమే. రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధము, ఇవన్నీ మనము ప్రతి నిత్యం చూస్తున్నాము. ఈరోజు బాణాలు వాడటం లేదు. బాణాల బదులు బాంబులుగా ఉపయోగించి శత్రు రాజ్యాన్ని నాశనం చేస్తున్నారు. పిల్లారా, అంటే శత్రు రాజ్యాన్ని కవశం చేసుకోవడం కొరకు, వారిని ఓడించడం కొరకు ఉపయోగించేటువంటి ఒక ఆయుధము అనే సంగతి మనకు అర్థమవుతుంది. పిల్లారా, అయితే మనం ఒక విషయం గమనిస్తే పిల్లారా, 1945 సంవత్సరంలో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న ఆ టైంలో, ఆ కాలంలో అమెరికా 2 అణుబాంబులను జపాన్ దేశం మీద వేసింది. ఎందుకు అంటే జపాన్ దేశము వారికి లోబడలేదని, కాబట్టి తమ బలాన్ని ప్రదర్శించుకోవడం కొరకు, ప్రపంచంలో తమ ఉనికిని ప్రదర్శించుకోవడం కొరకు, అలాగే ఆ శత్రు దేశాలను మట్టు పెట్టడం కొరకు 2 అణుబాంబులు వేసింది. దానివల్ల హిరోషిమా, నాగసాకి అనే 2 పట్టణాల్లో ఉన్నటువంటి జనాలు దాదాపుగా 2,26,000 మంది వరకు మరణించారు. పిల్లరా, అలాగే ఎంతో ఆస్తి నష్టం కూడా జరిగింది ఆ కాలంలో. అంటే మారణాయుధాలు ఉపయోగించి శత్రువును సర్వనాశనం చేయడానికి ఉపయోగిస్తారు అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. పిల్లరా, అయితే మనం ఎందుకు నేర్చుకోవాలి? మనం మారణాయుధాలు ఉపయోగించాలన్నా, ఈరోజు మనం ఇలాంటి యుద్ధాలు చేయాలనా అని మీకు డౌట్ రావచ్చు. పిల్లరా, మనం యుద్ధాలు చేయడం కొరకు కాదు, కానీ మనం చేయాల్సిన యుద్ధం అనేది వేరొకటి ఉంది. అది బైబిల్లో దేవుడు మన కొరకు రాయించాడు. ఇంతకు ఏమి దేవుడు తెలియజేస్తున్నాడు అని మనం ఆలోచిస్తే పిల్లరా, ఒకసారి మీ దగ్గర బైబిల్ ఉంటే ఒకసారి ఓపెన్ చేయండి. కీర్తన గ్రంథము 127వ అధ్యాయము ఒకసారి చూడండి. పిల్లరా, కీర్తన గ్రంథము 127వ అధ్యాయము 4-5 వచనాలు. పిల్లరా, యవ్వన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. దేవుడు చెబుతున్న పిల్లారు, ఇక్కడ యవ్వన కాలమందు పుట్టినటువంటి కుమారులు వారు
బలవంతుని చేతిలో బాణములు వంటి వారు. కుమారులు బాణములు అని దేవుడు తెలియజేస్తుంది పిల్లరా. కుమారులు బాణములు ఎలా అవుతారు? ఇంతకుముందు చెప్పినట్టుగా ఈరోజు ఒక మనిషిని చంపటానికి ఉపయోగించేటువంటి అన్వాయుధంగా వాడడం కొరకు దేవుడు చెప్పటం లేదు ఇక్కడ బాణమని. మరొక విధంగా దేవుడు ఏదో ఒక విరోధి ఉన్నాడంట, ఆ విరోధిని నాశనం చేయడం కొరకు ఈ బాణాలను ఉపయోగించాలనుకుంటున్నాడు ప్రియులారా. ఎవరు బలవంతుడు అనేది మనం ఆలోచిస్తే ప్రియులారా, ధనము కలిగిన వారు బలవంతులు కాదు. ఈరోజు ప్రపంచంలో ట్రంప్ అధికారంలో ఉన్నాడు, అమెరికా ప్రెసిడెంట్, అమెరికా గొప్ప దేశంగా వాళ్ళు పిలువబడొచ్చు, కానీ అయినంత మాత్రాన ట్రంప్ బలవంతుడు కాదు, లేదంటే అమెరికా బలవంతుంది కాదు. బలవంతుడు ఎవరు అని మనం ఆలోచిస్తే ప్రియులారా, దేవుడే. దేవుడే బలవంతుడు, బల పరాక్రమం కలిగినటువంటి గొప్ప దేవుడు, మనం నమ్మినటువంటి మన దేవుడు ప్రియులారా. ఆ వచనం కూడా మనం చూస్తే యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో ఉంటది. బలవంతుడకు దేవుడు అని బైబిల్లో రాయబడింది ప్రియులారా. దేవుడే బలవంతుడు గాని ఏదో ధనముంది కదా ట్రంప్ బలవంతుడు కాదు, ధనముంది కదా అని ముఖేష్ అంబానీ బలవంతుడు కాదు, లేదంటే ఈ రోజు అభివృద్ధి చెందుతున్నామని చెప్పుకుంటున్నటువంటి దేశాలు చైనా గాని, రష్యా గాని, అమెరికా గాని ఇవి బలవంతులు కాదు ప్రియులారా. ధనం ఉంటే మేము బలవంతులు అనుకుంటే పొరపాటే. కరోనా సమయంలో మనకు తెలుసు ఏం జరిగిందో. కోట్ల కొలదిగా డబ్బులు ఉన్నా ఆ ధనము వారిని కనీసము ప్రాణాలతో బ్రతికించలేకపోయింది ప్రియులారా. కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర, కానీ ఉపయోగం ఏముంది? తమ ప్రాణాలను కాపాడుకోలేకపోయారు. దాన్ని బట్టి మనకు అర్థమైపోయింది ఏంటంటే ధనం అనేది బలం కాదు ప్రియులారా. ధనము నిజంగా ఉగ్రత దినముందు అక్కడకు రాదని చెప్పాడు. ధనము నమ్ముకోని వాడు పాడైపోవునని బైబిల్లో చెప్పింది ప్రియులారా. కాబట్టి దేవుడే బలవంతుడు, ఆ దేవుని నమ్మిన ప్రజలే బలవంతులు గాని నిజంగా ధనం ఉండడం బట్టి, అధికారం ఉండడం బట్టి ధనవంతులు కాదు ప్రియులారా. అయితే ఈ బలవంతుడుగా ఉన్నటువంటి దేవుడు కుమారులను బాణాలుగా వాడాలనుకుంటున్నాడు ప్రియులారా. ఎవరి కోసము, ఎవరి మీద ప్రయోగించాలనుకుంటున్నాడు మనం ఆలోచిస్తే విరోధి అంట. దేవునికి ఒక విరోధి ఉన్నాడు. దేవునికే కాదు, మనకు విరోధి వాడు. మనకు విరోధి కనుకనే దేవునికి విరోధి అయ్యాడు. ఆ విరోధిని మట్టు కల్పించడం కొరకే దేవుడు కుమారులను అనుగ్రహిస్తున్నాడు. ఆ కుమారులను బాణములుగా వాడాలనుకుంటున్నాడు ప్రియారా. ఆ విరోధి ఎవరో తెలుసా? చూడండి ఒకసారి బైబిల్లో రాయబడిన మాట. 1 పేతురు రాసిన పత్రిక. ఆ విరోధి ఎవరు అనేది దేవుడు తెలియజేశాడు బైబిల్లో. విరోధి ఎవరు? 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం ప్రియులారా. 8వ వచనం మనం చూస్తే దేవుడు చెబుతున్నాడు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుగుచూ తిరుగుచున్నాడు. మీ విరోధి అయిన అపవాది. ఎవరు విరోధి మనకు? అపవాది. వాడే సాతాను, వాడే దెయ్యము, వాడే అదృశ్య శక్తి, వాడే మానవులందరి వినాశకారిని వాడే ప్రియులారా. ఆ అపవాదిని చంపడం కొరకే, ఆ అపవాదిని మట్టు కల్పించడం కొరకే దేవుడు, బలవంతుడైనటువంటి దేవుడు బాణాలుగా మనల్ని ప్రయోగించాలనుకున్నాడు ప్రియులారా. మన విరోధి వాడు, అపవాది మన విరోధి. వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఎవరిని మృంగాల అని వెతుకుచూ తిరుగుతున్నాడంట. ఎవరిని మృంగాలని వెతుకుచూ తిరగడమే కాదు, ఆల్రెడీ ఈ ప్రపంచాన్నంతా మింగేశాడు వాడు. ఈ ప్రపంచాన్నంతా మానవులందరినీ మృంగిపడేశాడు వాడి దురాశల వలన ప్రియులారా. మనుషులేమో మనం అనుకుంటాం, మమ్మల్ని ఎప్పుడు మింగేశాడు వాడు, మమ్మల్ని మింగలేదు అని మనవులు అనుకుంటారు, మనుషులు అనుకుంటారు ప్రియులారా. కానీ ప్రియులారా వాడు మింగేశాడు. ఒకసారి బైబిల్ చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. నిన్ను నన్ను కాదు, ప్రతి ఒక్కరిని మింగేశాడు. హబక్కుకు గ్రంథం చూడండి ఒకసారి. హబక్కుకు గ్రంథం దేవుడు చెప్పిన మాట, వాడు ఎలాంటి వాడో, వాడు ఎలా మృంగుతున్నాడో ఒకసారి చూస్తే ప్రియులారా. 1వ అధ్యాయము 15వ వచనము హబక్కుకు గ్రంథము. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. మానవులందరినీ, ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, ప్రతి ఒక్కరిని, ప్రపంచంలో పుట్టకొస్తున్న ప్రతి మనిషిని వాడు గుచ్చి లాగేస్తున్నాడంట. లాగేసి ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. వాడు తన వలతో మానవులందరినీ లాగేసుకొని పట్టేసుకొని గంతులు వేస్తున్నాడు. ఎందుకనంటే దేవుని కుమారులుగా పుట్టకొస్తున్నటువంటి ఈ మానవాళి ప్రతి ఒక్కరు వాడి వలలోకి చిక్కిపోయారు పిల్లరా. ప్రతి మనిషి వాడి వలలో చిక్కిపోయాడు. వాడి దురాశలనే నెరవేర్చుతున్నారు పిల్లరా. ప్రతి ఒక్కరు. నిజంగా మనం అనుకోవచ్చు, మనం బైబిల్ పెట్టుకున్నాం కదా, మనము అతీతులము అని మనం అనుకోవచ్చు పిల్లరా. ఒకనాడు
యూదులు తెలుసు కదా మనకు, మొదట దేవుని ధర్మశాస్త్రం వచ్చింది యూదులకే. వారికి దేవుని మాటలు మొట్టమొదటిగా వచ్చాయి ప్రియులారా. ఆ ధర్మశాస్త్రం బోధిస్తున్నటువంటి యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు వారు ఏం చేశారో తెలుసా? సత్యమును ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఆయన ఎక్కడ మాటలు ఇరికించాలి, ఎలా చంపేయాలి, ఎప్పుడు దొరుకుతాడా అని ప్రయత్నం చేస్తున్నారు పిల్లారా. ఎవరి ఆలోచన ఇది? దేవుని ఆలోచన. ధర్మశాస్త్రం కలిగినటువంటి నీవు దేవుని మాటలు ప్రకటిస్తున్నామని చెబుతున్నటువంటి ఈ యూదులు యేసుక్రీస్తుని వారిని చంపడానికి ఎందుకు పొంచి ఉన్నారు పిల్లారా. అలాంటి సమాజాన్ని చూసి ఆ రోజు, అంటే దేవుని మాటలు ఉన్నా వీళ్ళు ఎవరు మాయలో పడిపోయారు? అపవాది మాయలో పడిపోయారు, దుష్ట శక్తి మాయలో పడిపోయారు. అందుకే యేసు క్రీస్తుల వారిని, మానవాన్ని రక్షించడానికి వచ్చినటువంటి క్రీస్తు వారిని కూడా చంపడానికి వారు వెనకాడలేదు ప్రియులారా, వెనకాడలేదు. అందుకే అలాంటి సమాజాన్ని చూసి యేసుక్రీస్తుల వారు పలికిన మాట ఏంటో తెలుసా? యోహాను సువార్త 8వ అధ్యాయం చూడండి ప్రియులారా. యోహాను సువార్త 8వ అధ్యాయము అలాంటి సమాజాన్ని చూసి ప్రభువు వారు పలికినటువంటి మాటలు ప్రియులారా. ఒకసారి చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం ప్రియులారా. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఎవరు? ధర్మశాస్త్రాన్ని పట్టుకొని బోధిస్తున్నటువంటి వారిని చూసి ప్రభువు పలుకుతున్నటువంటి మాటలు ప్రియులారా. మా దగ్గర దేవుని మాటలు ఉన్నాయి, మేము బోధకులము అని చెబుతున్నటువంటి వారిని చూసి పలుకుతున్న మాటలు. అంటే దెయ్యము ఎవరిని విడిచిపెట్టలేదని మనకు క్లియర్ గా అర్థమవుతుంది పిల్లరా. లోకాన్ని ఎలా మింగేసింది, లోకము దేవుని దగ్గరికి రాకుండా ఎలాగో వారి కార్యాలలో వాళ్ళు ఉండిపోయారు, నిమగ్నమైపోయారు. చివరికి మేము దేవుని నమ్ముతున్నామని చెప్తున్నాం, మనలో కూడా వాడు ప్రవేశించాడు. వాడి దురాశలే మనలో పెట్టి మనలో కూడా వాడి క్రియలే చేస్తున్నట్టుగా, మనతో వాడి క్రియలే చేపిస్తున్నాడు. అందుకే మనలో ప్రేమ చల్లారుతుంది, ఒకరి పట్ల ఒకరు ద్వేషం పెంచుకుంటున్నాము, ఒకరి పట్ల ఒకరు కీడు చేస్తున్నాము, అంతే తప్ప ప్రేమ మనలో లేదు. అందుకే యేసు క్రీస్తుల వారు ఆ రోజు ఉన్నటువంటి సమాజాన్ని చూసి పలుకుతున్న మాటలు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. వాస్తవానికి తండ్రి ఎవరు మనకు? మన పరలోకపు తండ్రి దేవుడు కదా, దేవుడు కదా. గర్భఫలాన్ని ఇచ్చింది ఎవరు? మనుషులుగా మనకి గర్భఫలాన్ని ఇచ్చింది ఎవరు? అసలు భూమి మీదకి మనిషి రావడానికి కారణం ఎవరు? దేవుడే కదా. దేవుడే కదా బ్రతుకునిచ్చింది మనకు ఈ భూమి మీద. మరి ప్రభులు వారు ఎందుకు పలుకుతున్నారు ఈ మాట? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులని ఎందుకు పలుకుతున్నాడు అంటే, ప్రతి ఒక్కరూ వాడి వలలో పడిపోయారన్నమాట. ప్రతి ఒక్కరూ వాడి వలలో పడిపోయారు. అందుకే వాడు గంతులు వేస్తున్నాడంట, సంతోషంతో గంతులు వేస్తున్నాడంట. అంతే కదా. మంచిగా పంట దొరికినప్పుడు సంతోషమే కదా, అంత వాడి జనాంగమైనప్పుడు ఇంకా సంతోషమే కదా. నిజంగా అపవాది మాయలో ప్రతి ఒక్కరు పడిపోయారు పిల్లలు. ఎలా? వాడు అబద్ధికుడును, అబద్ధానికి జనకుడు, వాడు నరహంతకుడు. ఆది నుండి ఇలాంటి కార్యాలు చేసే వారందరూ వాడి సంతానంగానే మారిపోయారు పిల్లరా. వాస్తవానికి అపవాది మనల్ని నిర్మించలేదు, అపవాది వలన మనం కలగలేదు ప్రియులారా. మనల్ని కన్నది, మనల్ని నిర్మించింది దేవుడే ప్రియులారా. మన కన్న తండ్రి అయినటువంటి దేవుడు. ఒకసారి చూడండి, ఆ మాట చూడండి. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయం మనం చూస్తే 3వ వచనం ప్రియులారా. ఎవరు మనల్ని కన్నది, ఎవరు ఈ మనిషిని నిర్మించింది అని మనం ఆలోచిస్తే దేవుడు చెబుతున్నాడు. 127 3వ వచనము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. గర్భఫలము దేవుడిచ్చే బహుమానము. అపవాది కాదు ఇచ్చేది, డాక్టర్స్ కాదు బహుమానాన్ని ఇచ్చేది, లేదంటే ధనవంతులు కాదు బహుమానాన్ని ఇచ్చేది, దేవుడే బహుమానాన్ని ఇవ్వాలి. నిజంగా మనం ఈ బహుమానం గురించి ఆలోచిస్తే ప్రియులారా, పెళ్ళైన దంపతులకు ఎవరికైనా సరే మనం ఎన్నో గిఫ్ట్లు ఇస్తుంటాం. మనకు తోచిన దాన్ని బట్టి, మన దగ్గర ఉన్న స్తోమతను బట్టి మనం వారికి గిఫ్ట్లు ఇస్తుంటాము. బంగారు చైన్ అని, లేదంటే వాచ్ అని, లేదంటే ఉంగరం అని, ఇలాంటివన్నీ మనం గిఫ్ట్లు ఇస్తాము. బాగానే ఉంటది. కానీ మనుషులు ఎవ్వరూ ఇవ్వలేనటువంటి గొప్ప బహుమానము దేవుడే ఇస్తున్నట్టులారా. ఈ పెళ్లి చేసుకునే దంపతులు ఎవరిమైనా సరే మన బంధువర్గాలందరినీ, స్నేహితులందరినీ ఆహ్వానిస్తాము, ఒక దేవుని తప్ప. మన పెళ్లికి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తాము, ఒక దేవుని తప్ప ప్రియులారా. బంధువులందరూ వాళ్ళకి తోచిన బహుమానాలు వారు ఇస్తారు. కానీ నువ్వు ఆహ్వానించకపోయినా, మనం ఆహ్వానించకపోయినా మన దగ్గరికి వచ్చి ఆయన గర్భఫలాన్ని బహుమానంగా ఇస్తున్నట్లులారా. దేవుడి ప్రేమ ఎంత గొప్పదో దీన్ని బట్టి మనకు అర్థం కావాలి. ఏ రోజైనా పెళ్ళైన దంపతులు, దేవుడా నాకు గర్భఫలం కావాలి అని ఎవరైనా అడుగుతారా? పెళ్ళైన దంపతులు ఆలోచించండి ప్రియులారా. పెళ్ళైన దంపతులు ఎవరైనా సరే నాకు గర్భఫలాన్ని ఇవ్వండి తండ్రి అని ఈ సమాజంలో ఎవరైనా అడుగుతారా అంటే
ఎవరు అడగరు పిల్లలు, దాదాపు ఎవరు అడగరు. ఎవరో కొంతమంది అడుగుతారు, దాదాపు ఎవరు అడగరు. 1 year తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతుంది గూగుల్. అయ్యో గర్భఫలం లేదే, చుట్టుపక్కల వాళ్ళు అడుగుతున్నారు నన్ను, నీ పిల్లలు ఎంతమంది అడగడం బట్టి అప్పుడు నీలో మొదలవుతుంది. అవును కదా, ఇంకా పిల్లలు పుట్టలేదే అని అప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడం ప్రయత్నం చేస్తాడు. దేవుని దగ్గరికి రాడు, ముందు డాక్టర్స్ దగ్గర ప్రయత్నం చేస్తాడు. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉన్న డబ్బులంతా కాజేసుకునేంత వరకు డాక్టర్ చుట్టూ తిరుగుతాడు పిల్లరా. చివరికి ఇంకా ఇది సాధ్యం కాదన్నప్పుడు అప్పుడు దేవుని దగ్గరికి వస్తాడు. దేవుడా, నువ్వే నాకు ఇవ్వాలి, నీవు తప్ప నాకు ఇంకా ఎవరు ఇవ్వలేరు. నేను అన్ని చోట్ల తిరిగాను కానీ నాకు లాభం లేదు, నా ఉన్న ఆస్తి పోయిందని అప్పుడు దేవుని దగ్గరికి వస్తాడు పిల్లరా. నిజంగా మనము పెళ్ళివ్వంగానే గర్భఫలాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఆ గర్భఫలం విలువ మనకు అర్థం కావటం లేదు. అలా కాకుండా నిజంగా ఆ పిల్లల కోసము హాస్పిటల్ చుట్టూ తిరిగినటువంటి ఆ దంపతులను అడిగితే వారికి అర్థమవుతుంది గర్భఫలం విలువ ఎంతదో. ఈ రోజు పెళ్లి అయింది కదా, పిల్లలు వచ్చేస్తున్నారు కనుక ఆ దేవుడిచ్చే బహుమానం విలువ మనిషికి అర్థం కావటం లేదు పిల్లలారా. దేవుడిచ్చే ఈ గర్భఫలం యొక్క విలువ మనిషికి అర్థం కావటం లేదు. నిజంగా దేవుడు ఎంత గొప్పగా ఈ గర్భఫలాన్ని ఇస్తున్నాడంటే తల్లి గర్భంలో దేవుడు నిర్మాణం జరిగిస్తున్నాడు పిల్లలారా. ఒకసారి ఆ మాట చూస్తారా? కీర్తన గ్రంథము 139 పిల్లలారా, కీర్తన గ్రంథము 139 ఒకసారి చూస్తే 13వ వచనం చదువుతుండు. నా అంతరంద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నిర్మాణం అంట, మనిషి నిర్మాణము, మనిషిని నిర్మించాడు దేవుడు. పక్కన పూరి గుడిసెని చూసి ఇది నిర్మాణం అని మనం చెప్పము. ఒక బుర్జి ఖలీఫా, దుబాయ్ లో ఉన్నటువంటి ఒక బుర్జి ఖలీఫాను చూసి ఇది నిర్మాణం, గొప్ప నిర్మాణం అని చెబుతాము. లేదంటే న్యూయార్క్ లో ఉన్నటువంటి వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇది గొప్ప నిర్మాణం అని చెబుతుంటాము. లేదంటే అందమైన కట్టడాలను చూసి ఇది గొప్ప నిర్మాణము, తాజ్ మహల్ చూసి ఇది గొప్ప నిర్మాణం అంటాం ప్రియులారా. పక్కన పూరి గుడిసెని చూసి మనం ఇది నిర్మాణం అని చెప్పం ప్రియులారా, నిర్మాణం చెప్పము. కానీ దేవుడు చదువుతున్నాడు ఏమన్నా తెలుసా? మానమే, గర్భఫలమే దేవుడు నిర్మించినటువంటి అతి గొప్ప నిర్మాణం ప్రియులారా, అతి గొప్ప నిర్మాణము. నిజంగా బుర్జి ఖలీఫాను మరొక చోట కట్టొచ్చు, అంతకన్నా ఇంకా గొప్పగా కట్టొచ్చు. తాజ్ మహల్ ను అది కాకుండా మరొక చోట కట్టొచ్చు. న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ను మరొక చోట కట్టొచ్చు. బిన్ లాడెన్ ఒకసారి వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అన్నిటిని కూల్చి పడేసినప్పుడు అమెరికా ఇమ్మీడియట్ గా మరలా కట్టుకుంది, ఎందుకంటే ధనం ఉంది కనుక. కానీ ప్రియులరా, మనిషి నిర్మాణం చూస్తే ఈ ప్రపంచంలో ఎవ్వడు నిర్మించలేడు. ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు నిర్మాణం జరిగించలేదు పిల్లారా. అంత గొప్ప నిర్మాణము దేవుడు మనకిచ్చాడు పిల్లారా. ఇంత అందమైన దేహము, నిజంగా కన్ను పోతే మనం కన్ను చేయలేము. ఇప్పుడు శాస్త్రం అభివృద్ధి చెందింది, మేము శాస్త్రవేత్తలము, మేము గొప్పవారమని చెప్పుకుంటున్నటువంటి వారిని మనం అడిగితే, బాబు నువ్వు కన్ను చేయగలవా అని అడిగితే కన్ను చేయలేడు పిల్లారా. అలాగే నీలో చెయ్యి పోతే చెయ్యి చేయలేడు, కాలు పోతే కాలు చేయలేడు. అందుకే ఈరోజు శాస్త్ర ప్రపంచం ఏం చేస్తుంది, లేదంటే మనుషులు ఏం చేస్తున్నారంటే బ్లడ్ బ్యాంకులు అంటున్నారు, అలాగే ఐ బ్యాంకులు అంటున్నారు, అవయవ దానాలు అంటున్నారు. మనము బ్యాంకుల్లో డబ్బులు దాచుకోవడం తెలుసు, కానీ వీళ్ళు దేన్ని దాచుతున్నారు? రక్తమును దాస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ మనిషికి రక్తం అవసరమైతే మనం సృష్టించలేము ఈ రక్తాన్ని, మరొక మనిషిలో నుంచి ఈ మనిషికి వెక్కించాల్సిందే గాని మనం సృష్టించలేమని శాస్త్రం చేతులెత్తేసింది పిల్లరా. దేవుడు అదే క్లియర్ గా చెప్పాడు, నీ తల వెంట్రుకలలో ఒక ఎంట్రుకను కూడా తయారు చేయలేవు, అలాగే నలుపుగా ఉన్న ఎంట్రుకను తెలుపు చేయలేవు, తెల్లగా ఉన్న ఎంట్రుకను నలుపు చేయలేవు. అంత గొప్ప నిర్మాణము దేవుడు మనకిచ్చాడు పిల్లరా. అది నల్లగా ఉండొచ్చు, తెల్లగా ఉండొచ్చు, బొద్దుగా ఉండొచ్చు, కుట్టిగా ఉండొచ్చు, హైట్ గా ఉండొచ్చు. అది ఏ నిర్మాణమైనా సరే దేవుడే చేశాడు ఈ నిర్మాణం పిల్లరా. ఎవరు చేయలేరు, ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు చేయలేరు పిల్లారా. దేవుడు మాత్రమే చేసినటువంటి అతి గొప్ప నిర్మాణం పిల్లారా. ఈ గొప్ప నిర్మాణం చేస్తున్నప్పుడు దావీదు గారికి దేవుడు చూపించాడు, దేవుడు ఎలా చేశాడు ఈ నిర్మాణం అనేది. ఆ మాట కింద దావీదు గారు చదువుతున్నారు పిల్లారా. ఒకసారి చూడండి, 14వ వచనం మనం చూస్తే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. నీవు నన్ను కలుగజేసిన విధముగా నా తల్లి గర్భంలో నన్ను నిర్మించావు కదా తండ్రి. ఆ నిర్మాణం చూస్తున్నప్పుడు నువ్వు చేస్తున్న విధానం చూసి నాకు భయం వేసింది, ఆశ్చర్యం వేసింది. ఎందుకు భయపడాలి ప్రియులారా? ఎందుకు దావీదు గారు భయపడిపోయారు? ఎందుకు దావీదు గారికి ఆశ్చర్యం అనిపించింది? ప్రియులారా, మనకు ఆలోచిస్తేనే ఏదైనా అర్థమవుతుంది, ఆలోచించకపోతే మనకు అర్థం కాదు. ఎందుకు దావీదు గారికి భయం వేసింది అంటే ప్రియులారా,
మానవ దేహ నిర్మాణము తల్లి గర్భంలో ఎలా నిర్మాణం అవుతుందో ఒకసారి మనం ఆలోచిస్తే పిల్లరా, ఒకసారి కుదిరితే తమ్ముడు సురేష్ వీడియో చూపిస్తాడు, ఎలా ప్రారంభమైతుంది తల్లి గర్భంలో మన జీవితము అనేది ఒకసారి తమ్ముడు సురేష్ వీడియోలో చూపిస్తాడు. తల్లి గర్భంలో దేవుడు మనిషి నిర్మాణాన్ని ఎలా చేశాడని మనం ఆలోచిస్తే పిల్లరా, పెళ్ళైన దంపతులు నిజంగా వారి దాంపత్య జీవితంలో ఏం జరుగుతుందంటే, ఒక పురుషుని నుండి దాదాపుగా 8 కోట్ల నుండి 30 కోట్ల శుక్ర కణాలు రిలీజ్ అవుతాయి పిల్లరా. ఒక పురుషునిలో నుండి ఒక్కసారి వారి దాంపత్య జీవితంలో వాళ్ళు కలుసుకున్నప్పుడు జరిగే ప్రక్రియ నేను చెబుతున్న పిల్లరా. 8 కోట్ల నుంచి 30 కోట్ల శుక్ర కణాలు బయలుదేరుతాయి. ఆ శుక్ర కణాలు ఏవో కణాలైనా తీసిపడేయకండి, ఆ శుక్ర కణాలే మనము, ఆ శుక్ర కణాలే మనమే పిల్లరా. ఆ కణాలు ఒక్కొక్క కణము ఒక్కొక్క మనిషి తెలుసా, ఒక్కొక్క కణము ఒక్కొక్క మనిషి ఎలానో తెలుసా. ఈరోజు ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటున్నారు, ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటున్నారు. ఎలా జరుగుతుంది? ఆ మనిషిలో ఉన్నటువంటి ఒక శుక్ర కణాన్ని తీసుకొని స్త్రీ యొక్క అండంతో ఫలదీకరణం చెందించి పిండముగా అభివృద్ధి పరిచి ఒక టెస్ట్ ట్యూబ్ బేబీగా, లేదంటే గర్భఫలం లేని వారికి గర్భఫలం ఇచ్చేటట్టుగా శాస్త్రం చేస్తున్న పిల్లరా. ఎందుకు ఈ విషయం చెబుతున్నానంటే, శుక్ర కణాలు ఎన్ని కోట్ల కణాలు తల్లి గర్భంలోకి బయలుదేరుతున్నాయి. ఒకసారి వారి యొక్క దాంపత్య జీవితంలో వారిద్దరు కలుసుకున్నప్పుడు అన్ని కోట్ల కణాలు బయలుదేరుతున్నాయి. ప్రతి కణము ఒక మనిషి పిల్లరా. మనలాగే వాళ్ళు కూడా బయలుదేరారు. కానీ విచిత్రం ఏందో తెలుసా, తల్లి గర్భంలో నెలకు ఒకే ఒక అండం రిలీజ్ అవుతుంది. మన తల్లి గర్భంలో ఒకే ఒక అండం రిలీజ్ అవుతుంది. అంటే ఏ శుక్ర కణము వచ్చి ఆ అండంతో ఫలదీకరణం చెందుతుందో వారే మనిషిగా రూపుదిద్దుకొని తల్లి గర్భంలో 9 నెలల తర్వాత బయటికి రాబోతున్నాం పిల్లరా. మరి మిగిలిన కణాలన్నీ ఏమైపోతున్నాయి? మిగిలిన కణాలని ఏమైపోతున్నాయి? ఆ కణాలన్నిటిని తెల్ల రక్త కణాలు తినేస్తున్నాయి పిల్లరా. ఆ ఒక్క కణంలో నిన్ను పెట్టి ఊహించుకో ఒకసారి. తల్లి గర్భంలో నువ్వు ప్రయాణం చేస్తున్నటువంటి చూస్తే, తల్లి గర్భంలో ఆ శుక్ర కణాలు అండాన్ని చేరటానికి పరుగులు తీస్తున్నప్పుడు నువ్వు చూస్తే ఆ తెల్ల రక్త కణాలు ఒక్కొక్కటి దాన్ని తినేస్తున్నాయి. కొన్ని కణాలు పరిగెత్తలేకుండా ఆగిపోతున్నాయి, మధ్యలోనే చనిపోతున్నాయి. అప్పుడు ఆ కణములో నీ భాగాన్ని నువ్వు పెట్టుకొని, లేదంటే నీవుగా ఊహించుకొని నువ్వు చూస్తే పిల్లరా, నిన్ను నీవుగా ఊహించుకొని చూస్తే నీకు భయమేదా? అయ్యో తెల్ల రక్త కణం నన్ను మింగేస్తుంది, నాకు జీవితం రాదే అని అనిపించదా? అనిపిస్తుంది పిల్లరా. ఒకసారి సురేష్ రెడీ అయితే చూపించు, ఇంకా క్లారిటీ ఉంటది. Fertilization is the epic story of a single sperm facing incredible odds to unite with an egg and form a new human life. It is the story of all of us. During sexual intercourse, about 300 million sperm enter the vagina. Soon afterward, millions of them will either flow out of the vagina or die in its acidic environment. However, many survive because of the protective elements provided in the fluid surrounding them. Next, the sperm must pass through the cervix, an opening into the uterus. Usually, it remains tightly closed, but here the cervix is open for a few days while the woman ovulates. The sperm swim through the cervical mucus, which is thinned to a more watery consistency for easier passage. Once inside the cervix, the sperm continues swimming toward the uterus, though millions will die trying to make it through the mucus. Some sperm remain behind, caught in the folds of the cervix, but they may later continue the journey as a backup to the first group. Inside the uterus, muscular uterine contractions assist the sperm on their journey toward the egg. However, resident cells from the woman's immune system, mistaking the sperm for foreign invaders, destroy thousands more. Next, half the sperm head for the empty fallopian tube, while the other half swim toward the tube containing the unfertilized egg. Now, only a few thousand remain. Inside the fallopian tube, tiny cilia push the egg toward the uterus. To continue, the sperm must surge against this motion to reach the egg. Some sperm get trapped in the cilia and die. During this part of the journey, chemicals in the reproductive tract cause the membranes covering the heads of the sperm to change. As a result,
the sperm become hyperactive, swimming harder and faster toward their destination. At long last, the sperm reach the egg. Only a few dozen of the original 300 million sperm remain. The egg is covered with a layer of cells called the corona radiata. చూశారు కదా పిల్లరా, తల్లి గర్భంలో ఎన్నో కోట్ల కణాలు, శుక్ర కణాలు తండ్రిలో నుంచి బయలుదేరతాయి. ప్రతి శుక్ర కణము ఒక మనిషి అని ఆలోచించండి పిల్లరా. ప్రతి శుక్ర కణము ఒక మనిషిగా అభివృద్ధి చెందుతాడు. మనం గిన ఆ శుక్ర కణాలను సపరేట్ చేసి సపరేట్ గా మనం అన్నం గిన అందుబాటులో పెడితే ప్రతి శుక్ర కణం ఒక మనిషిగా ఎదుగుతాడు పిల్లరా. కానీ తల్లి గర్భంలో ప్రతి శుక్ర కణానికి దేవుడు అవకాశం ఇవ్వటం లేదు. ఈ రోజు భూమి మీదికి పుట్టకొచ్చినటువంటి నేనైనా మీరైనా ఆ రాలిపోని శుక్ర కణాలలో ఉన్నటువంటి వారమే. ఒకే ఒక శుక్ర కణానికి తల్లి అండం అవకాశం ఇచ్చింది కదా. ఆ ఒక్క శుక్ర కణమే నీవు, నేను, ఈ ప్రపంచ ప్రజలు పిల్లారా. ఎన్నో కోట్ల మందిగా తల్లి గర్భంలో ప్రవేశించినా దేవుడు వారికి అవకాశం ఇవ్వలేదు. మనకే ఇచ్చాడు, నీకే ఇచ్చాడు, నాకే ఇచ్చాడు. ఈ భూమి మీదికి నువ్వే రావాలి నాన్న, నీవే ఈ భూమి మీదికి రావాలని దేవుడు మనకు బ్రతుకునిచ్చాడు పిల్లారా. తల్లి గర్భంలో నిజంగా శుక్ర కణముగా నిలబెట్టి తల్లి అండంతో ఫలదీకరణం చెందించి పిండముగా ఉన్నప్పుడు రాలిపోకుండా ఆ గర్భాన్ని నిలబెట్టి 9 మాసాలు నిండిన తర్వాత ఈ ప్రపంచంలోనికి ప్రవేశం పెట్టాడు మన కన్న తండ్రి అయిన దేవుడి పిల్లారా. మరి ఎందుకు దేవుడు ఈ గర్భ ఫలాన్ని ఇస్తున్నాడు? ఏ రోజున ఆలోచించారా? ఎందుకు దేవుడు ఇంత గొప్ప నిర్మాణం చేసి తల్లి గర్భంలో నిలబెట్టి ఈ భూమి మీదికి పంపిస్తున్నాడు? ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఎందుకంటే నేను రాజకీయ నాయకుడు కావాలని రాజకీయ నాయకుడు చెబుతాడు. ఎందుకు నేను మంచిగా చదువులు చదవాలి, కలెక్టర్ అవ్వాలి, లేదంటే ఇంజనీర్ అవ్వాలి, నేను శాస్త్రవేత్తను అవ్వాలి అనే విధంగా మనిషి ఆలోచిస్తాడే తప్ప బ్రతుకునిచ్చినటువంటి దేవుని గురించి ఏ ఒక్కరూ ఆలోచించటం లేదు పిల్లరా. బ్రతుకునిచ్చినటువంటి దేవుడు, నిన్ను తల్లి గర్భంలో నిలబెట్టినటువంటి ఆ దేవుని గురించి మనిషి ఆలోచించడం మర్చిపోయాడు. ఎందుకంటే అపవాది దుష్ట శక్తి ప్రతి ఒక్కరిలో ప్రవేశించి దేవుడి కనపడకుండా మాయం చేసింది పిల్లరా. అందుకే దేవుని గురించి నువ్వు ప్రకటించు, నిన్ను చంపుతామంటున్నారు. నువ్వు క్రీస్తుని గురించి ఈ దేశంలో ప్రకటించకూడదని భారతదేశంలో ఆజ్ఞలు పాస్ చేస్తున్నారు పిల్లరా. ఆ విచిత్రం అనిపిస్తుంది, బాధ వస్తుంది. దేవుని వలన బతుకును మనం సంపాదించుకొని ఆ దేవుని మీదనే తిరుగుబాటు చేస్తే దేవుడు ఏమైపోతాడు? ఆయన ఈయన తలుచుకుంటే ఒక క్షణంలో లేపేయగలడు ఎవరినైనా పిల్లరా. కానీ కన్న తండ్రిగా మనందరి పట్ల ప్రేమ చూపుతున్నాడు దేవుడు. కన్న తండ్రి తన కుమారుని చంపుకోలేడు కదా. అందుకే ప్రతి ఒక్కరి పట్ల ఓపికతో, సహనముతో ప్రతి ఒక్కరిని సహిస్తున్నాడు పిల్లారా. ఆయన ప్రేమ మనిషికి అర్థం కాలేదు. కొంతమందిగా వచ్చిన మీరైనా, నేనైనా, మనమైనా అర్థం చేసుకోవాలి. తల్లి గర్భంలో మనల్ని నిలబెట్టింది ఎందుకు? గర్భ ఫలాలను దేవుడు బహుమానంగా ఎందుకు ఇస్తున్నాడు అనేది మనం ఆలోచిస్తే పిల్లారా, కీర్తన గ్రంథం 127 అధ్యాయం ఇంతకుముందు మనం చదువుకున్న మాట మనం ఒకసారి చదువుదాం పిల్లారా. దేవుడు ఎందుకు ఇస్తున్నాడు గర్భ ఫలాలను మనం ఆలోచిస్తే 127 కీర్తన గ్రంథము 4-5 వచనాలు పిల్లారా, 4-5 వచనాలు ఒకసారి చూద్దాం. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు. అంటే బాణములుగా, దేవుని చేతిలో బాణములుగా ఉండాలనే మనకు బ్రతుకునిచ్చాడు. ఏం చేయాలంట? మనం బాణములుగా ఉండి మనం ఏం చేయాలంటే, తన అంబుల పొదిలోని నింపుకుని వాడు ధన్యుడు, అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తన విరోధులతో వాదించుదురు. అంటే విరోధితో వాదించడం కొరకే, అంటే కత్తి పట్టుకొని పోయి యుద్ధం చేయడం కోసం కాదు. ఈ రోజు ప్రపంచంలో చేస్తున్నట్టు యుద్ధాల్లాగా మనం కత్తి పట్టుకోకూడదు. వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకొని అపవాది మాయలో పడిన ప్రతి ఒక్కరిని దేవుని వైపు తిప్పడం కొరకే మనకు బ్రతుకునిచ్చాడు ప్రియులారా, బ్రతుకునిచ్చాడు. మనము కూడా దేవుని అంబుల పొదిలో ఒక బాణముగా ఉండాలనే, బాణాన్ని దేవుడు వాడుకోవాలనే ఈ బ్రతుకును మనకు ఇచ్చాడు ప్రియులారా. నిజంగా బైబిల్లో ఎంతో మంది భక్తుల జీవితాలు మనం చూస్తాం. ఎంతో మంది దేవుని అంబుల పొదిలో బాణాలుగా వాడబడిన వారిని మనం చూస్తాం ప్రియులారా. ఈ రోజు ఈ సందర్భంగా ఒకే ఒక బాణం గురించి మీకు తెలియజేసి ముగించాలనుకుంటున్నా. ఒక బాణము, దేవుడు అంబుల పొదిలో ఉన్నటువంటి ఒక బాణం గురించి మీకు తెలియజేయాలనుకుంటున్న పిల్లారా. ఒక రోజు పిల్లారా, దేవుడు తన దూతల సభలో ఉన్నప్పుడు, తన దూతల సభలో మీటింగ్ లో ఉన్నప్పుడు, ఇది కథ కాదు, ఇది స్టోరీలు కాదు, అనగనగా ఒక రాజు అనే బయట పుస్తకాలలో ఉన్నట్టు కథ కాదు. బైబిల్లో రాయబడినది అక్షరాల సత్యము, అది హిస్టరీ, వాస్తవం ప్రియులారా. కథలు కాదు. కథలు అనేవి బైబిల్లో ఎక్కడా లేవు, ఎవరు చూపించలేరు కూడా. దేవుడు వాస్తవాలు మనం తెలుసుకోవాలని రాయించాడు ప్రియులారా, రాయించాడు. ఒకరోజు దేవుడు తన దూతల సభలో ఉన్నప్పుడు ఒకడు వచ్చాడు, దేవుని సభలోకి ఒకడు వచ్చాడు. వాడే అపవాది, దుష్టశక్తి, మన విరోధి.
మన విరోధి అయిన సాతాను ప్రియులారా. వచ్చినప్పుడు దేవుడు కలుగజేసుకుని ఒక మాట పలుకుతాడు. ఏమనంటే, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అనంటే, నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఎవరిని మృంగుదనా అని తిరుగుతున్నాను, నా పని ఇదే కదా అని అపవాది దేవునితో సమాధానం చెప్పినప్పుడు అప్పుడు దేవుడు అన్నాడు, సరే బాగుంది, తిరుగుతున్నావు, అందరినీ వలలో చేసుకుంటున్నావు, అయితే నేను ఒక విషయం అడుగుతా. ఏమిటంటే, నా సేవకుడైనటువంటి యోబుని గురించి ఆలోచించావా? దేవుడు అడుగుతున్న మాట, నా సేవకుడైనటువంటి యోబు గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా అంటే అప్పుడు అపవాది అంటుంది, ఎందుకు ఆలోచించలేదు ప్రభువా? ఆలోచించాను. మనుషులందరూ ఈజీగా పడిపోతారు నా వలలో, వాళ్ళందరినీ నేను గుచ్చి లాగేసుకున్నాను, కానీ యోబును పడగొట్టలేకపోతున్నాను. ఎందుకో తెలుసా? ఎందుకంటే నువ్వు తన చుట్టూ కంచె వేసావు కదా, అతనికి అతని కుటుంబం వారికి అతను కలిగిన సమస్తానికి నువ్వు కంచె వేసావు కదా, మరి ఆ కంచె దాటుకొని నేను ఎలా వెళ్ళగలను? నీ కంచె తీసేయి, అప్పుడు యోబుని నేను పడగొట్టి చూపిస్తాను అన్నాడు. దేవుడు చెబుతాడు, యోబు ఎలాంటి వాడో తెలుసా? యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, నా కుమారుడు, నా సేవకుడు. నీ వల్ల కాదు అపవాది, నీ వల్ల కాదు యోబును పడగొట్టడము ఆయన. దేవుడు అపవాదితో సవాలు చేస్తాడు పిల్లారా. నిజంగా ఒక మనిషి గురించి దేవుడు సాక్ష్యం చెప్పడం అంటే ఆలోచించండి. ఒక మనిషి గురించి దేవుడు ఇంత గొప్పగా చెప్పడం అంటే బైబిల్లో నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది పిల్లారా. మన గురించి దేవుడు ఇలా చెప్పగలడా? మనము కూడా అలా బ్రతికితే నిజంగా మన గురించి కూడా పలుకుతాడు పిల్లారా. మనము కూడా అలా ఉండాలనే, ఒక బాణముగా ఉండాలనే దేవుని అంబుల పొదిలో దేవుడు కోరుకుంటున్నాడు. మన గురించి కూడా చెప్పాలనే ఉంది, చెప్పుకుంటాడు కూడా, చెప్తాడు కూడా పిల్లారా. యోబు గురించి ఎంత గొప్పగా చెబుతుండో ఒకసారి మాట చూడండి పిల్లారా. ఒకసారి చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం నుంచి, యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితవని వారిని అడగాగా అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తిని అని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవ్వడనూ లేడు. ఎంత గొప్ప సాక్ష్యం ఆలోచించండి. భూమి మీద అతని వంటి వాడెవ్వడనూ లేడు. ఒకే ఒక్కడు యోబు. ఆ తరములో ఒకే ఒక్కడు యోబు. ఎంత గొప్పగా బ్రతికాడు దేవుని కొరకు. అప్పుడు అపవాది పలికింది, దేవుడా అని యోబు ఎందుకు అన్నాడు? దేవా, నువ్వు అతను కలిగిన సమస్తానికి కంచె వేశావు కదా, ఒక్కసారి కంచె యోబు నీ ఎదుటనే, నీ ముఖం ఎదుటనే దూషిస్తాడు, నిన్ను విడిచిపెడతాడు, ఒకసారి అవకాశం ఇవ్వనని అపవాది అడుగుతుంది పిల్లారా. అపవాది అడిగితే దేవుడు రోషం గలవాడు. తన కుమారుని గురించి చెప్పుకునేటప్పుడు గొప్పగా చెప్పుకుంటాడు. ఈ రోజు మన గురించి అయినా సరే పిరికి వాడిలాగా భయపడి వద్దొద్దు నా కుమారుని తాకద్దా అని చెప్పడు. దేవుడు చూసుకోపో, నీకు అవకాశం ఇచ్చే, ఏం చేసుకుంటావో చేసుకోపో, యోబు తప్పిపోడు అని చదువుతారు పిల్లారా. అప్పుడు అపవాది అవకాశం తీసుకొని యోబును చిత్రహింసలు పెడుతుంది. యోబు గారు నిజంగా ధనవంతుడుగా ఉన్నవాడు. ఆ రోజు అతనికి కలిగిన సమస్త ఆస్తిని నాశనం చేస్తుంది పిల్లారా. అతనికి కలిగినటువంటి సమస్త ఆస్తిని నాశనం చేస్తుంది. చివరికి తన కన్న పిల్లలను కూడా చంపేస్తుంది పిల్లారా. తాను కన్నటువంటి యోబు గారి పిల్లలను కూడా చంపేస్తుంది. ఇల్లు కూలిపోతాయి, ఏకాటి అయిపోతాడు పిల్లారా. అప్పుడు అనుకున్నాడు అపవాది, ఇగో పడగొట్టాను కదా యోబును కూడా పడగొట్టాను కదా అనుకున్నాడు. కానీ యోబుగా ఇచ్చిన సమాధానం చూస్తే వావ్ అనిపిస్తుంది, వండర్ఫుల్ అనిపిస్తుంది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా తన ఆస్తిని పోగొట్టుకున్నాడు. తన మందలను, గొర్రె మందలను, పశువులను, ఒంటెలను, గాడిదలను మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. చివరికి కన్న పిల్లలను కూడా పోగొట్టుకున్నాడు. ఒక పిల్లవాడు మరణిస్తేనే మనం తట్టుకోలేము పిల్లరా, రోధిస్తాము, వారి గురించి దిగులు చెందుతాము, నీరసించిపోతాము. కానీ తన కన్న పిల్లలందరూ నిజంగా చనిపోయారంటే ఎంత రోదన ఉంటది, ఎంత బాధ ఉంటది ఆలోచించండి. ఎంతగా రోధించేటట్టు ఆలోచించండి. అలాంటి పరిస్థితుల్లో యోబు గారు పలికినటువంటి గొప్ప మాట చూడండి పిల్లారా. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనం నుంచి యోబు గారు పలుకుతున్నాడు, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరునై వచ్చి తిని దిగంబరునై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులు ఏ విషయమందు యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేశానని చెప్పలేదు. వండర్ఫుల్ గా పలికాడు చూడండి పిల్లరా. ఇలాంటి కష్టాల్లో ఎవరైనా పలుకుతారా? ఒక కుమారుడు మరణిస్తేనే తల్లి అంటది, దేవుడు ఏం చేశాడని, దేవుడు నాకేం చేశాడు, నా కుమారుని ఎత్తుకొని వెళ్ళిపోయాడు, నా భర్తను తీసుకెళ్లాడని భార్యలు, తల్లిదండ్రులు కంప్లైంట్ చేస్తారు, దేవుని విడిచిపెట్టేస్తారు పిల్లరా. కానీ యోబు గారు దేవుడు చెప్పిన మాట ప్రకారమే, దేవుడు ఏ విధంగా అయితే యోబు గురించి పలికాడో అంతగానే యోబు గారు బ్రతికారు.
అపవాదిని చితక తొక్కాడు ప్రియులారా. దేవుడు కోరుకున్నది కూడా ఇదే. మన విరోధి మీద మనము యుద్ధం చేయాలా. అపవాది మీద వాడి కంటికి కనపడడు, వాడి దుష్ట క్రియలు మనతో చేయిస్తాడు. వాటిని చెయ్యకుండా మనం నిలచినప్పుడే అప్పుడే మనం అపవాదిని జయించిన వారమైతాము. అదే దేవుని చిత్తము ప్రియులారా, అదే దేవుని చిత్తము. మరలా అపవాది ఏం చేస్తుందంటే, మొదటిసారి లొంగిపోలేదు కదా, మరలా వస్తుంది దేవుని దగ్గరికి. మరలా వచ్చినప్పుడు చూసావా నా సేవకుడు ఏం పలికాడు, ఆలోచించావా అంటే, ఒకసారి ఇంకో అవకాశం ఇవ్వు, ఈసారి నేను వ్యాధితో ముద్దుతాను ఏవును, అప్పుడు నీ ఎదుటినే దూషిస్తాడు ఏవు అని మరలా అపవాది అవకాశం తీసుకుంటుంది పిల్లారా. అయితే దేవుడు అవకాశం ఇచ్చానే ఏం చేసుకుంటావో చేసుకోపో అనే యోగు గురించి దేవుడు గొప్పగా కలుగుతాడు. అప్పుడు మరలా అపవాది వెళ్ళి యోగును అడికాలు మొదలుకొని నడి నెత్తి వరకు వ్యాధితో ముచ్చుతుంది పిల్లారా. అప్పుడు యోగుగా చిల్ల పెంక తీసుకొని ఆ ఒళ్ళంతా గోకుంటూ బాధపడిపోతున్నాడు. ఆ బాధలు తట్టుకోలేక పిల్లలను పోగొట్టుకుని ఆస్తిని పోగొట్టుకుని చివరికి రోగం వచ్చి అల్లాడిపోతున్నప్పుడు భార్య చూసి ఏం బాబు ఇంకా దేవుడు అంటున్నావు, ఏది బాబు ఇంత పిచ్చ నీకు, ఇంత యథార్థత అవసరమా నీకు, నీ యథార్థతను విడిచిపెట్టేసి దేవుణ్ణి దూషించి మరణమవ్వు అని యోబు గారికి సలహా ఇస్తుంది. ఎవరు? కట్టుకున్న భార్య పిల్లరా. కట్టుకున్న భార్య అంటే యోబు గారు ఏకాకయ్యారు, ఏ సహాయం లేదు, ఎవరు మోటివేట్ చేసేవారు లేరు. అలాంటి కష్ట పరిస్థితుల్లో యోబు గారు పలికిన మాట అద్భుతం పిల్లరా, చాలా వండర్ఫుల్. చూడండి 2వ అధ్యాయం యోబు గ్రంథం ఒకసారి చూడండి. యోబు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం పిల్లారా. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుతున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, చెడు మనం అనుభవింపత కదా అను. ఈ సంగతుల్లో ఏ విషయమందు యోబు నోటి మాటతో నేను పాపం చేయలేదు. నిజంగా ఎంత గొప్పగా యోబు గారు పలికారో చూడండి. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు నువ్వు, దేవుని వలన మనం మేలు అనుభవించు ఎంతకాలము, కీడు రాగానే దేవుని దూషించు మరణము గమ్మని అని పలుకుతున్నావే, కీడు అనుభవించదా మనము అనుభవించాలి కదా అని చెప్పి దేవుని ఏమాత్రం దూషించలేదు పిల్లారా. ఒకవేళ యోబు గారు దూషించింటే దేవుడు పలికిన మాటలు ఏమైపోతాయి, దేవుడు యోబు గారి గురించి పలికిన మాటలు ఏమైపోతాయి? తల ఎత్తుకొనగలగలడా దేవుడు? యోబును బట్టి తల ఎత్తుకొనగలడా పిల్లారా? లేదు. యోబు గారి గురించి దేవుడు పలికినటువంటి మాటలు చూస్తే అద్భుతము. ఆ దేవుడు పలికిన విధంగానే యోబు గారు కూడా బ్రతికి చూపించాడు పిల్లారా. అపవాదికి ఎక్కడ లొంగిపోలేదు. ఆస్తిని కోల్పోయినా సరే, పిల్లలు కోల్పోయినా సరే, నిజంగా చివరికి తనకు రోగం వచ్చినా సరే దేవుణ్ణి విడిచిపెట్టలేదు. భార్య వచ్చి దేవుని దూషించి మరణం కమ్మని భార్య సలహా ఇచ్చింది, కానీ నిజంగా యోబు గారిలాగా పలకలేదు దేవుని గురించి, యోబు గారిలాగా పలకలేదు ప్రియులారా. అందుకే యోబు గారు ఆమె గురించి పలుకుతూ మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు, దేవుని వలన నువ్వు మేలు అనుభవించావు, కానీ కీడు రాగానే దేవుని దూషించమంటున్నావు, చనిపోమ్మని చెబుతున్నావు, ఎంత మూర్ఖురాలు అని నిజంగా ఆ రోజు యోబు గారు పలికారు పిల్లారా. ఇక్కడ యోబు గారు బాణంగా ఎలా వాడబడ్డాడని మీకు డౌట్ రావచ్చు. ఎలా వాడబడ్డాడంటే ప్రియులారా, దేవుడు చాలా గొప్పగా పలికాడు కదా తన సేవకుని గురించి. మరి అలాంటప్పుడు నువ్వు నిలబెట్టకపోతే, దేవుడు పలికిన ఆ మాటల ప్రకారం నువ్వు జీవించకపోతే అపవాది చేతిలో ఓడిపోయినట్టే కదా మనము. అపవాది చెబుతుంది, నీ సేవకుడి గురించి గొప్పగా చెప్పుకున్నావు కదా, మరి ఏమైంది? నేను చెప్పినట్టుగానే నీ ముఖం ఎదుట దూషించాడు అని పలికేది పిల్లారా. కానీ అపవాదికి యోబు గారు అవకాశం ఇవ్వలేదు. అపవాది విరోధంగా మాట్లాడినా యోబు దేవుణ్ణే గెలిపించాడు. భార్య గెలిపించలేకపోయింది, యోబు గారు మాత్రము దేవుణ్ణి గెలిపించాడు. దేవుని అంబుల పొదిలో ఒక బాణముగా వాడబడి అపవాదిని చితక తొక్కాడు ప్రియులారా, అపవాదిని చితక తొక్కాడు. ఇప్పుడు మన కూతురు గురించి మనం గొప్పగా చెప్పచ్చు, మా అమ్మాయి చాలా మంచిదండి, కాలేజీకి వెళ్తుంది వస్తుంది, రెండోది ఏది తెలియదు అని మనం గొప్పగా మన పక్కింటి వారికి లేదంటే మన బంధువులకు చెప్పామనుకో బాగానే ఉంటుంది అంతవరకు. అలా కాకుండా కొంతకాలమైన తర్వాత ఒక అబ్బాయిని తీసుకుని వచ్చి వీడే నా భర్త అన్నాడు అనుకో, అప్పుడు నీ బంధువులు చూసి నిన్నేమంటారు? ఏమమ్మా నీ కుమార్తె గురించి చాలా గొప్పలు చెప్పావే, మరి ఏమైంది? ఆ గొప్పతనమంతా ఏమైందేనని ప్రశ్నిస్తారా చేయరా? అడుగుతారు ప్రియులారా. అలా అవమానము తెచ్చే విధంగా బ్రతకలేదు ప్రియులారా భూమి మీద. దేవునికి నిజమైన కుమారుడిగా, దేవునికి నిజమైన సేవకుడిలాగా దేవుణ్ణి గెలిపించాడు. ఎన్ని కష్టాలు వచ్చినా గెలిపించాడు దేవుని ప్రియులారా. తన స్వార్థం కోసం బ్రతకలేదు యోబు గారు, దేవుణ్ణి గెలిపించాలనుకున్నాడు. తన జీవిత పరమార్థం అర్థమైంది కనుకనే నిజంగా దేవుణ్ణి మహిమపరిచాడు ప్రియులారా. ఈరోజు గర్భ ఫలాలను దేవుడు ఇస్తున్నది ఎందుకో తెలుసా? అందుకే ప్రియులారా,
అపవాదిని మన కాళ్ళ కింద మనం చితక త్రొక్కాలని ఒకసారి ఆ మాట చూడండి. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం చూడండి ప్రియులారా. రోమీలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం మనం చూస్తే 20వ వచనం ప్రియులారా. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రంగా చితక త్రొక్కించును. దేవుడు సాతానును మన కాళ్ళ కింద చితక తొక్కాలనుకుంటున్నాడు. అది ఆయన సంకల్పము, ఆయన కోరిక ప్రియులరా. మరి ఆయన కోరిక ప్రకారము జీవించేది ఎంతమంది అపవాదిని చితక తొక్కుతున్నారో ఆలోచించండి. అందరూ అపవాది చేతిలో చితక తొక్కబడుతున్నారు, కానీ అపవాదిని జయించేవారిగా కనపడటం లేదు ప్రియులారా. ప్రపంచం చూస్తే మనకు అర్థమైపోతుంటది. ప్రపంచంలో ప్రజలను చూస్తుంటే మనకు అర్థమైపోతుంది. ప్రతి ఒక్కరూ వాడి మాయలోనే పడిపోతున్నారు. దేశాల మధ్య గొడవలు జరుగుతున్నాయంటే కారణం ఎవరనుకున్నారు? అపవాదే ప్రియులారా. వాడే తంత్రగొట్టేయి మనుషుల్లో ప్రవేశించి వాడి దురాశలను మనతో చేయిస్తూ ఒకరినొకరిని చంపుకునేటట్టు, ఒకరినొకరిని మోసం చేసుకునేటట్టు, ఒకరికొకరికి కీడు చేసేటట్టు ప్రేరేపిస్తున్నాడు, దేవునికి దూరం చేస్తున్నాడు ప్రియులారా. ఈరోజు కొంతమందిగా ఉన్నటువంటి దేవుని పిల్లలమైన మనమైనా సరే దేవుని కొరకు బ్రతకాలి. దేవుడు చెప్పిన మాట ప్రకారము అపవాదిని మన కాళ్ళ కింద చితక త్రొక్కాలి. అందుకు బైబిల్లో నుంచి ఒక బాణంను చూపించా యోబు గారు ప్రియులారా. ఎంతగా యోబు గారు అపవాదిని చితక తొక్కాడో ఆలోచించండి. ఇంకా అపవాది ఎగనెస్ట్గా మాట్లాడగలుగుతుందా? అపవాది యోబు గురించి ఇంకా ఏం చెప్పగలదు? ఏమి చెప్పలేదు. ఇలా ఎన్నో బాణాలు బైబిల్లో ఉన్నాయి ప్రియులారా. ఇలా ఎన్నో బాణాలు బైబిల్ ఉన్నాయి. ఈ తరంలో దేవుడు తల్లి గర్భంలో నిలబెట్టి ఈ భూమి మీదికి మనల్ని పంపించి ఆయన అంబుల పదిలో బాణముగా వాడుకోవాలనుకుంటున్నాడు నిన్ను నన్ను ప్రియులారా. మరి వాడబడుతున్నామా లేదా అనేది మనమే ఆలోచించుకోవాలి. మనం దేవుని అంబుల పదిలో బాణముగా ఉన్నామా, లేదంటే అపవాది చేతుల్లో కీలుబొమ్మగా మారి వాడి కాళ్ళ కింద చితక తొక్కబడుతున్నామా అనేది మనం ఆలోచించుకోవాలి. గర్భఫలాన్ని దేవుడు ఇచ్చింది దేవుని కొరకు పెంచడం కొరకు. చదువులని లేదంటే గొప్ప గొప్ప ఉద్యోగాలని మనం చేస్తే ప్రియులారా, సమాజం చూస్తున్నాం కదా ఎలా పాడైపోయిందో. చదువుకు పోయిన పిల్లలు తిరిగి రావటం లేదు. అక్కడ నేర్చుకునేది ఏంటిది తెలుసా? ఒకరినొకరిని చంపుకోవడమే, వ్యభిచారులు, ఇవన్నీ. ఈరోజు నిజంగా ముంబైలో జరిగిన ఒక సంఘటన చూస్తే 40 సంవత్సరాలు ఒక టీచరు 16 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక అబ్బాయిని ప్రేమించిందా? ఆ వయసులో అది ప్రేమనా? ఆల్రెడీ ఆమెకు భర్త ఉన్నాడు. భర్త ఉన్నా సరే తన దగ్గరికి చదువు నేర్చుకోవటానికి వచ్చినటువంటి ఒక స్టూడెంట్తో అక్రమ సంబంధం పెట్టుకొని ఉన్నదంటే ఏమి జరుగుతుంది ఈ పాఠశాలలో ఆలోచించండి. లోకంలో నేర్పుతున్నటువంటి బోధలు ఏంటివి? చెడిపోతారు పిల్లలారా, చెడిపోతారు. నిజంగా చదువు నేర్పవలసిన టీచరే స్టూడెంట్ను పాడు చేస్తే ఎవరు బాగు చేస్తారు? సమాజంలో మంచి దొరకదు. మనకు దొరికేది దేవుని మాటల్లోనే. దేవుని మాటలే మనిషి ప్రవర్తన మారుస్తాయి తప్ప ఈ సమాజం మార్చదు, చదువులు మార్చవు. ఇప్పుడు నేను ఏదో PhD చేశాను కనుక నా బ్రతుకులు బాగుపడాయని నేను చెప్పడానికి వీల్లేదు పిల్లారా. దేవుని మాటలే గిన నా దగ్గరికి రాకపోతే ఈ లోకంలో చాలా ఘోరమైన బ్రతుకు నేను కూడా బ్రతికేవాడిని. అది నాకు తెలుసు. ప్రతి ఒక్కరికి మీకు తెలుసు మీ జీవితాలు ఎలా ఉండేవో. దేవుని దగ్గరికి రాకపోతే మన బ్రతుకులు శూన్యమనే సంగతి మనకు అర్థమైపోతుంది పిల్లరా. మన యూనివర్సిటీలో నేర్పలేదు సంస్కారము, బైబిలే నేర్పింది సంస్కారము. యూనివర్సిటీలో నేర్పలేదు పెద్దలను గౌరవించడము, బైబిల్ నేర్పింది పెద్దలను గౌరవించడము. ఒకరినొకరు ప్రేమించడము బైబిల్ నేర్పింది, క్రీస్తు నేర్పాడు పిల్లరా. స్కూల్లో ఒక టీచరే స్టూడెంట్ను పాడు చేసింది ఆలోచించండి. అలాగే తల్లిదండ్రులు పిల్లలను మనం చూస్తే, ఒక తల్లి 9 మాసాలు మోసి కని పెంచిన తర్వాత ఆ కుమార్తె ఏం చేసిందో తెలుసా? తాను ప్రేమించినటువంటి అబ్బాయిని పెళ్లి చేసుకొని లేదని కత్తి తీసుకొని కన్న తల్లిని చంపేసింది తెలంగాణ రాష్ట్రంలో ప్రియులారా. ఇలా ఎన్నో దారుణాలు ఈరోజు మనం ఈ సమాజంలో చూస్తున్నాము ప్రియులారా, ఎన్నో దారుణాలు. వీటన్నిటికీ కారణం ఏందో తెలుసునా? చిన్ననాటి నుండి దేవుని జ్ఞానం వారికి నేర్పకపోబట్టే. చిన్ననాటి నుండి దేవుని జ్ఞానం వారిలో నేర్పితే సమాజంలో గొప్పవారిగా చూస్తాము. ఒక యోబు లాంటి మనుషులను చూస్తాము, ఒక దావీదు గారు లాంటి మనుషులను చూస్తాము, ఒక క్రీస్తు లాంటి వారిని మనం చూస్తాము. క్రీస్తు ప్రేమని ఈ సమాజంలో చూస్తాం ప్రియులారా. దేవుని మాటలు కరువయ్యాయి కనుకనే ఈ సమాజంలో ఈ నేరాలు ఘోరాలు మనం చూస్తున్నాం ప్రియులారా. ఆలోచించండి, ఈ సమాజంలో నేరాలు ఘోరాలు పోవాలంటే మన పిల్లలను మనం దేవునిలో పెంచాలి, దేవుని జ్ఞానం నేర్పాలి. అందుకే క్రైస్ట్ చర్చ్ ఖమ్మం వారి తరపున ప్రతి మంగళవారం మేము దేవుని జ్ఞానమే నేర్పటానికి ప్రారంభించాం ప్రియులారా. మీ పిల్లలను మీరు పెంచకపోయినా మేము ఉచితంగా దేవుని జ్ఞానం మేము బోధిస్తాము. మీ పిల్లలను పంపించండి, దేవుని జ్ఞానం నేర్పండి. సమాజంలో గొప్పవారిగా మీ పిల్లలను మీరు చూస్తారు ప్రియులారా. మీ పిల్లల్ని గొప్పవారిగా చూస్తారు. ఏదో కలెక్టర్ జాబ్ అయినంత మాత్రాన గొప్పవాడు అనుకోకండి, ఏదో సైంటిస్ట్ అయినంత మాత్రాన గొప్పవాడు అనుకోకండి. యోబు సైంటిస్ట్ కాదు, లేదంటే ఇంజనీర్ కాదు, కలెక్టర్ కాదు.
దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, న్యాయము జరిగించిన వాడు, నీతిమంతుడు గనుకనే దేవుడు సవాలు చేశాడు అపవాదితో. నా సేవకుడైనటువంటి యోబుని గురించి ఆలోచించావా అని అపవాదికి సవాలు చేశాడంటే దేనిని బట్టి? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు గనుకనే దేవుడు తన కుమారుని గురించి గొప్పగా చెప్పాడు. పిల్లరా, ఈ రోజు మన గురించి దేవుడు గొప్పగా చెప్పాలంటే మనము చేయాల్సింది ఏందో తెలుసా? బైబిల్లో రాయబడిన మాటల ప్రకారం మనం అందరం జీవించాలి. దేవుడిచ్చిన గర్భఫలాలను దేవుని కొరకు మనం పెంచాలి. అలా కాకుండా సమాజం కోసం పెంచితే ఈరోజు సమాజంలో జరుగుతున్న కీడు కూడా మన కుటుంబాలలో కూడా చూస్తాం. పిల్లరా, అలా మనం పాడు కాకూడదనే దేవుడు మనకు మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్ను మన చేతిలో పెట్టాడు. బోధకుల చేత మనకు నేర్పుతున్నాడు తన బోధను. మనం విని నేర్చుకుందాం, దేవుని కొరకు గొప్పగా బ్రతుకుదాం. ప్రియులారా, దేవుని నామాన్ని మహిమపరుద్దాము. ఈ సమాజానికి దేవుని ప్రేమను మనం కనపరుద్దాం. ప్రియులారా, నిజంగా దేవుడు ఎన్నో ఆశలు పెట్టుకొని మనకు ఈ బ్రతుకునిచ్చాడు. ఆ బ్రతుకును మనము వృధా చేసుకోవద్దు. దేవుని కొరకు గొప్పగా భక్తుల జీవితాలలాగా మనము మలుచుకోవాలి. ఆ భక్తుల జీవితాలను మనం మాదిరిగా పెట్టుకొని దేవుని కొరకు గొప్పగా బ్రతకాలి. ప్రియులారా, అప్పుడు దేవుడు మనల్ని గూర్చి కూడా సంతోషంగా చెప్పగలడు, అపవాదితో సవాలు చేయగలడు. మనమందరం అలా ఉండాలనే కోరుకుంటూ ప్రియులారా, నా మాటలు ముగిస్తున్నా. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీ అందరికీ నిజంగా యేసుక్రీస్తు వారి నామంలో ప్రేమతో నా వందనాలు తెలియజేస్తున్న. పిల్లారా, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల ప్రేమగల మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు తండ్రి. దేవా, మీరు మాకిచ్చిన బ్రతుకు ఎంత గొప్పదో, ఎన్ని ఆశలు పెట్టుకొని మమ్మల్ని భూమి మీదికి పంపించారో మీ పిల్లలతో కొన్ని మాటలు పంచుకున్నాం తండ్రి. విన్న వారును చెప్పిన నేనును మీ మాటలను మరవకుండా మీ కొరకు గొప్పగా ఫలించే వారిగా మమ్మల్ని అందరినీ దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తమ్ముడు రాకేష్, కవిత వారి దంపతులకు మీరు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన బహుమానము విహాన్స్, ఆ కుమారుని తండ్రి గడిచిన కాలమంతా కాచి కాపాడి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. కుమారుడు మనుషుల దయందును మీ దయందును వర్ధిల్లులాగున మీ కృప చూపండి. తల్లిదండ్రులకు నాయన ఆ కుమారుని మీలో పెంచే బుద్ధి జ్ఞానమును దయచేయండి. సమాజం కొరకు కాకుండా మీ యందు భయభక్తులు తెప్పించే మంచి బుద్ధి జ్ఞానమును ప్రసాదించండి. తల్లిదండ్రులను దీవించండి, బంధువులను దీవించండి, స్నేహితులను దీవించండి. మీ మాటలు వినటానికి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మీ పరసందమైన దీవెనలతో నింపమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే తమ్ముడు శ్రీను ప్రవళికకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన బహుమానము శ్రేష్ఠత తండ్రి, ఆ కుమార్తె జీవితంలో కూడా నాయన నూతన సంవత్సరం ప్రసాదించి దేవా మీ కృపచేత కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, పాప కూడా నాయన మనుషుల దయందును మీ దయందును వర్ధిల్లుటకు కృప చూపమని, తల్లిదండ్రులుగా మీలో ఆ పాపను పెంచుటకు వారికి బుద్ధి జ్ఞానమును ప్రసాదించమని కోరుకుంటూ, ఈ మీటింగ్ అంతటిలో నాయన మీ కృప మా పట్ల చూపి సమస్తం సవ్యంగా జరిగించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, ప్రభువునందు మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను.